అండి, వంటిట్ల అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఈ రోజు చాక్లెట్ టీ టైం కేక్ అయితే చేయబోతున్నాను. మన ఛానల్లో చాలా టీ టైం కేక్స్ ఉన్నాయి, ఒకసారి కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ ఒక బౌల్లో 1.5 కప్ వచ్చేసి మైదా తీసుకుంటున్నాను. దీంతో పాటు మిల్క్ పౌడర్ వచ్చేసి 1/8 కప్ అయితే తీసుకుంటున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ బేకింగ్ సోడా వాడట్లేదు, బేకింగ్ పౌడరే వాడుతున్నాను. అలానే 1/4 కప్ వచ్చేసి కోకో పౌడర్ వాడుతున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఫస్ట్ అన్ని మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని ఇంకొక బౌల్లో కూడా మంచిగా జల్లడ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే సైడ్కి పెట్టేసుకుంటున్నాను. అలానే 50 ml వచ్చేసి ఆయిల్ తీసుకోవాలి. అలానే 50 ml వచ్చేసి పాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు, కొద్దిగా లైట్గా గోరువెచ్చగా ఉన్న పాలు. ఇందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కాఫీ పౌడర్ వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది, రిచ్ టేస్ట్ ఉంటుంది. ఇది కాఫీ పౌడర్ వేసేసుకొని ఒక్కసారి పాలలో మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా సైడ్కి పెట్టేసుకుంటున్నాను. అలానే షుగర్ వచ్చేసి 1 కప్కి 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువగా షుగరే తీసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ పౌడర్ కాదు, షుగర్ తీసుకుంటున్నాను. ఇక్కడ 5 ఎగ్స్ అయితే నేను ఎగ్స్ ఎల్లో సపరేట్, వైట్ సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్ ఎల్లోలో వచ్చేసి ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. దానివల్ల మనకు కొంచెం ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఒక్కసారి ఇలా బీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్ అయితే మంచిగా బీట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనకు కేక్ జెల్ లేకుండా కేక్ చేస్తున్నామంటే మనకు ఎగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్గా ఉండాలి, అలానే రూమ్ టెంపరేచర్లో ఉండాలి. నేను ఆల్రెడీ ఒక్కసారి చేశాను కేక్ జెల్ వేసి, నాకు అది నచ్చలేదు. కెమికల్స్ వల్ల నేను అది అవాయిడ్ చేసి ఆ తర్వాత నుంచి ఈ ప్రాసెస్ అయితే నేర్చుకున్నాను. నాకు చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు కేక్స్ అయితే. ఇదంతా మంచిగా బీట్ చేసుకోవాలి. చూసారా ఎలా ఫామ్ వచ్చేసిందో. ఇప్పుడు ఇందులో షుగర్ అయితే కొంచెం కొంచెం యాడ్ చేయాలి. మొత్తం ఒకటేసారి షుగర్ వేస్తే మనకు ఇది లిక్విడ్ స్టేజ్లో అయిపోతుంది. కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ 3 to 4 బ్యాచెస్ లాగా అయితే ఇలా బీటర్తోని బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పీడ్ పెట్టి బీట్ చేసుకుంటున్నాను. మనం ఒకవేళ డైరెక్ట్గా మొత్తం షుగర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే నార్మల్గా లిక్విడ్ స్టేజ్కి వచ్చేస్తుంది, మనకి ఇలా ప్లఫీగా రాదు. ఇలా కొంచెం కొంచెం వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. చూసారా ఎంత ఫోమీగా ఉందో. నేను ఇక్కడ 4 బ్యాచెస్ లాగా అయితే యాడ్ చేసుకున్నాను. మనకు నార్మల్ కేక్కి టీ టైం కేక్కి తేడా ఏంటంటే, నార్మల్ కేక్ కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుంది, టీ టైం కేక్ కొద్దిగా స్వీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనము నార్మల్ కేక్లో షుగర్ సిరప్ యాడ్ చేస్తాము, టీ టైం కేక్లో ఏం యాడ్ చేయం కాబట్టి కొద్దిగా స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా మొత్తం వేసేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. చూసారా ఆ ఎగ్ వైట్ టెక్స్చరే మనకు తెలుస్తుంది. ఇలా మంచిగా వైట్ కలర్ వచ్చేస్తుంది. ఒక్కసారి స్పాచులాతోని సైడ్స్ అంతా ఇలా స్క్రాప్ చేసుకోండి. స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు ఇలా బీట్ చేసుకోవాలి. లేదు అంటే మనకు షుగర్ అనేది మెల్ట్ అవ్వకపోతే కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి షుగర్ అనేది పక్కాగా కరిగిపోయిందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. మీరు కొంచెం ఇలా తీసి చూస్తే తెలుస్తుంది. చూసారా ఇక్కడ స్టిఫ్ పీక్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఎగ్ ఎల్లోలో కొంచెం ఈ వైట్ అనేది మిక్స్ చేసి బీటర్తో బీట్ చేసుకోవాలి. దానివల్ల టెక్స్చర్ అనేది కొద్దిగా మారిపోతుంది. ఇప్పుడు కొంచెం ఈ ఎల్లో మిక్స్చర్ని ఈ వైట్ దాంట్లో వేసి లైట్గా బీట్ చేసుకోవాలి. ఇది కూడా 3 to 4 బ్యాచెస్ వేసుకోవాలి. అప్పుడే మనకు టెక్స్చర్ అనేది మంచిగా ఉంటుంది. బయట మీకు బేకరీస్లలో ఏంటంటే ఖచ్చితంగా కేక్ జెల్ అయితే యాడ్ చేస్తారు, అది కెమికల్స్ ఉంటాయి కాబట్టి అంత మంచిది కాదు. ఇందులో కొంచెం అయితే ఇది ఓకే. మీరు మైదా ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండి వాడుకోవచ్చు, రాగి పిండి వాడుకోవచ్చు, మీకు నచ్చిన హెల్దీ వర్షన్లో చేసుకోవచ్చు. ఇలా కొంచెం వేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలి. మనకు ఇది ఒక్కటే ఎక్కువ టైం పట్టేది, బీటింగ్ చేసే ప్రాసెస్ అనేది, ఈ ఎగ్స్ అనేటివి. ఆ తర్వాత ప్రాసెస్ అంటే తొందరగా అయిపోతుంది. ఇలా మొత్తం వేసేసుకొని మంచిగా బీట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని అయితే బీటర్ని అయితే సైడ్కి పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు మిక్స్ అవ్వనట్టు అనిపిస్తే మాత్రమే బీటర్ వాడండి, లేదు అంటే బీటర్ అయితే సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు
ఇదంతా ఒక్కసారి స్పాచులాతోని సైడ్స్ అంతా ఒక్కసారి స్క్రాప్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని పాలు అలానే కొంచెం ఆయిల్ దాంతో పాటు మనం చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అది కూడా ఒక్కసారి ఇలా జల్లడ పెట్టేసుకొని ఇలా జల్లించుకోవాలి పిండి అయితే. ఎందుకంటే మనకు కోకో పౌడర్ అనేది కొద్దిగా రఫ్గా ఉంటుంది. ఆ రఫ్నెస్ అనేది మనకు కేక్లో పడితే కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. అలానే ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల మనకు కేక్ అనేది మంచిగా ప్లఫీగా వస్తుంది, చక్కగా వస్తుంది. మీకు ఒకవేళ ఈ టెక్స్చర్ రావట్లేదంటే కేక్ అనేది కొద్దిగా అంత సాఫ్ట్గా అయితే రాదు. చూసారా, ఇలా అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒక 2-3 బ్యాచెస్ లాగా అయితే వేసుకోవాలి. సేమ్ మనం ఫస్ట్ ఇలా బ్యాచెస్ లాగా వేసుకున్నాము. పాలు, కొంచెం ఆయిల్, దాంతో పాటు కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ ఇలా వేసుకొని జస్ట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మెజర్మెంట్స్ అనేవి మీరు కరెక్ట్గా తీసుకుంటే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఓవెన్ని కూడా ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఈలోపు, ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు. ఇప్పుడు ఫైనల్గా మొత్తం వేసేస్తున్నాను. ఇదంతా కూడా వేసేసుకొని మంచిగా జల్లడ పట్టేసుకున్నాను. ఇదంతా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు కలిసిపోతలేదు అంటే అక్కడక్కడ ముద్దల్లాగా అనిపిస్తుంది అంటే ఒక్కసారి బీటర్ పెట్టి బీట్ చేసుకోండి. మీరు బీటర్ లేకుండా చేయొచ్చు ఆ కేక్ అంటే చెయ్యొచ్చు, కానీ ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అయితే నేనైతే చెప్పను. ఎందుకంటే నేను ట్రయల్ చేశాను, నాకు అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించలేదు. సో అందుకే నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా బీటర్ ఉంటే మంచిగా వస్తుంది. ఇక్కడ ఎసెన్స్ లో అయితే యాడ్ చేస్తున్నాను. చాక్లెట్ ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్, స్వీట్ ఆరెంజ్ ఎసెన్స్, అలానే కొంచెం వెనిలా ఎసెన్స్ అన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మెయిన్ ఏంటంటే స్వీట్ ఆరెంజ్ ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్, చాక్లెట్ ఎసెన్స్ అయితే కంపల్సరీ వేసుకుంటేనే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు బీటర్ తోని ఒక్క 1 మినిట్ అలా బీట్ చేసేసుకొని సైడ్ కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్పాచులాతోని జస్ట్ ఒక్కసారి అంతా కలిపేసుకోవాలి. దానివల్ల ఎక్కడ పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. మంచిగా ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఓవెన్ ని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా, ఓవెన్ అయితే ఆఫ్ అయిపోయింది. అలాగే నేను టిన్ ని కూడా బటర్ పేపర్ వేసుకొని గ్రీస్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ 9 ఇంచెస్ టిన్ తీసుకున్నాను. ఇప్పుడు మన బ్యాటర్ అంతా ఈ టిన్ లో వేసేసుకోవాలి. నేను ఓవెన్ లేకుండా కూడా చాలా వీడియోస్ అయితే చేశాను. ఒక్కసారి మీకు కావాలంటే ఆ రెసిపీస్ కూడా చూడండి. అదే ప్రాసెస్ లో కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, బౌల్ కొంచెం లావుగా ఉన్న బౌల్ ని ప్రీ హీట్ చేసి పెట్టుకోండి. ఆ బౌల్లో ఈ టిన్ అయితే పెట్టేసుకోండి. ఒక్కసారి ఇలా ఫోక్ తోనైతే కొద్దిగా సెట్ చేసేసుకొని ఒక్కసారి కింద ట్యాప్ చేసి దీన్ని అయితే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఓవెన్ లో అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను బోత్ రాడ్స్ అయితే ఆన్ చేసుకున్నాను. దాంతో పాటు 180 degrees లో 45 minutes అయితే నేను బేక్ చేసుకున్నాను. మీ ఓవెన్ తగ్గట్టు కొంచెం టైమింగ్స్ అనేటివి కొంచెం చేంజ్ అవుతుంది. కావాలంటే ఒక్కసారి మీ ఓవెన్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్ గా మన కేక్ అయితే రెడీ అయిపోయింది. దీని అయితే తీసేసి ఒక 1 hour ఖచ్చితంగా చల్లారనియాలి. ఎప్పుడైనా కేక్ అనేది చల్లారినాకనే పీసెస్ చేయాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్ గా వచ్చిందో, కేక్ అయితే చాలా సాఫ్ట్ గా వచ్చింది. ఇప్పుడైతే దీని అయితే పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సూపర్ టేస్టీగా టీ టైం కేక్ చాక్లెట్ ది చాలా బాగా వచ్చింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.